హాయ్ ఫ్రెండ్స్, బీచ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇప్పుడే కదులుతున్నాము. మమ్మీ వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తున్నాము. కార్లో లగేజ్ డిక్కీ అంతా ఫిల్ చేసేసాము. ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఇలా కార్లో సాంగ్స్ పెట్టుకొని వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. అన్నయ్య మా ఆయన వెనక బైక్ పైన వస్తున్నారు. మాకు ఈ బీచ్కి వెళ్ళే రూట్ తెలీదు, అందుకని గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. దారి పొడవునా ఇదేంటో పెద్ద పైపు, అసలు ఈ దారిలో ఒక్కరు కూడా లేరు. అసలు మాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్ రూట్ రాంగ్ చూపించింది. మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి కరెక్ట్ రూట్లోకి వెళ్ళినా సరే ఈ పైపులు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. పైనుంచి ఈ కరెంటు స్తంభాల్లాగా పెద్ద పెద్దవి ఆ పైపుల్ని చూస్తుంటే పక్క నుంచి అనకొండ సినిమాలో పెద్ద పెద్ద పాములు పక్క నుంచి వస్తుంటాయి కదా, అలా అనిపించింది. భయపడుతూనే బీచ్కి చేరుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న కొంతమంది మనుషులు ఇక్కడ చేపలు పట్టే ఒకతను చనిపోయాడు, అతని పెద్ద కర్మ జరుగుతుంది, ఇటు నుంచి వెళ్ళొద్దు, వెనక నుంచి వెళ్ళండి అన్నారు. ఇంటి దగ్గర నుంచి కదిలిన టైం బాగాలేదు, అన్నీ అపశకునాలే జరుగుతున్నాయి అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా వెనక నుంచి వెళ్తుంటే ఇక్కడంతా సవక చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు కింద వరకు చూడండి. అలా చూసుకుంటూ బీచ్ వరకు వచ్చాము. కానీ ఆ పైపులు మాత్రం మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి బీచ్ వరకు కూడా, బీచ్ లోపలికి కూడా. ఇంకా వచ్చి కారు ఒక దగ్గర పార్క్ చేసుకొని ఇంకా మా అన్నయ్య మా వారు ముందైతే వెళ్తున్నారు. దారిలో వస్తున్నప్పుడు మాకు ఒక పవర్ ప్లాంట్ కనిపించింది. అది బీచ్కి దగ్గరలో ఉంది. దాని పైప్స్ అని అర్థం చేసుకున్నాం మేము. ఇక్కడ చూడండి, ఈ పైప్ని మట్టి లోపలికి ఎలా పెట్టేస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నీళ్లల్లోకి ఉంది ఈ పైపు. మాకు అర్థం కాలేదు, వేస్టేజ్ ఏమైనా పవర్ ప్లాంట్లో నుంచి దీంట్లోకి పంపిస్తున్నారా, లేదంటే ఇక్కడి వాటర్ ఏమైనా అక్కడికి సప్లై చేసుకుంటున్నారా అనేది మాకు అర్థం కాలేదు. కాసేపు అయోమయంలో ఉండి సరే కాళ్ళైనా తడుపుకొని వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము మునిగామా లేదా అనేది. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.